తెలంగాణలో విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చ. మొన్న జరిగిన శాసనమండలి సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలు ఏవిఎన్ రెడ్డి గారు కొన్ని విద్యా మీద ప్రస్తావించిన అంశాలు సూచనలను దృష్టిలో పెట్టుకొని నాకు ప్రత్యేకమైన ఆసక్తి విద్యాశాఖ మీద ఉన్నది. ఇందులో తీసుకురావాల్సిన సమూలమైన మార్పులు, ఈ సమూలమైన మార్పుల కోసం మీ వైపు నుంచి సలహాలు సూచనలు కావాలి. తప్పకుండా ఒక షార్ట్ డిస్కషన్ పెట్టుకొని ఒక పూర్తి స్థాయిలో చర్చ ఈ సభలో చేద్దాం. మళ్ళీ తప్పకుండా సభకు నేను వచ్చి కూర్చుంటానని చెప్పడం జరిగింది. శాసనసభలో జరుగుతున్న చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారికి సూచన చేసి వారిని పూర్తి స్థాయిలో ఈ అంశాలు సూచనలు నోట్ చేసుకొని ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో వారి పాత్ర ఉండాలని, వారికే ఎందుకు ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పచెప్పిన అంటే, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల, సామాజిక సమస్యల పట్ల వారికి ఉన్న నిశ్చితమైన పరిశీలన, ఈరోజు సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా భవిష్యత్ మన ప్రణాళికలకు ఉపయోగపడతాయని చెప్పి ఆలోచనతోని వారికి ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ షార్ట్ డిస్కషన్లో శ్రీమతి వాణీదేవి గారు, బల్మూర్ వెంకట నరసింహరావు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎగే మల్లేశం గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, కూర రఘోత్తం రెడ్డి గారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, మీర్జా రియాజుల్ హుసేన్ ఎఫ్ఎండి గారు, కల్వకుంట్ల కవిత గారు, జీవన్ రెడ్డి గారు, బాన్ ప్రసాదరావు గారు, కౌన్సిల్ వైస్ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, వీరందరూ చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైన అంశాల మీద వారి సలహాలు సూచనలు ఇవ్వడం, వాటన్నిటిని కూడా మా మంత్రి గారు నోట్ చేసుకొని దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకొని మనం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న విద్యా కమిషన్కి వివరాలన్నిటిని అందించడం ద్వారా, విద్యా కమిషన్ ద్వారా మనం ఆల్రెడీ రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు పర్యటన చేసి వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్య పట్ల ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి. నిరంతరం ప్రాథమిక విద్యను, ప్రాథమిక ఉన్నత విద్యను, అదేవిధంగా కళాశాల విద్యను, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసిన. కమిషన్ ఉంటే ఏమైందంటే పీరియాడికల్గా సూచనలు ఇవ్వడానికి, రికమెండేషన్స్ ఇవ్వడానికి, యాక్షన్ టేకన్ ప్లాన్ని కూడా వాళ్ళు పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్య పట్ల కమిట్మెంట్ ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఆ విద్యా కమిషన్ చైర్మన్గా, అదేవిధంగా సభ్యులను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న కొత్త తరానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చి విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఈ విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. నాణ్యమైన విద్యను పేదవాళ్ళకు అందించాలనే ఒక ఆలోచనతోని కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అధ్యక్ష.